హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ తెలుగు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏలో అండ్ క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో మనకు ఛందస్సు నుండి ప్రశ్నలు ఉంటాయి. మన క్వశ్చన్ నెంబర్ 6లోనేమో మన పద్యపాదం ఇస్తారు. మనం ఘన విభజన చేసి గురువు లఘువులు గుర్తించి ఎత్తి అక్షరం రాసి ఏ పద్యపాదమో రాయాలి. ఇది 5 మార్క్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లోనేమో 3 పద్యాలు ఇస్తారు. ఆ పద్యాలకు లక్షణాలు రాయాలి. ఉదాహరణ ఎత్తి స్థానం, ఎత్తి అక్షరం రాయాలి. నెక్స్ట్ ఏంటిది, 3 పాదాలు ఇస్తారు. 3 పాదాలకు మనం గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి మరి ఏ పద్య పాదమో రాసి ఎత్తి స్థానం రాయాలి, లక్షణాలు కూడా రాయాలి. ఇది మనకు ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్లో 3 పద్యాలు ఇస్తారు, లక్షణం రాయాలి, ఉదాహరణ. నెక్స్ట్ 3 పాదాలు ఇస్తారు, ఘన విభజన చేసి గురువు లఘువులు గుర్తించి ఎత్తి అక్షరం రాసి ఏ పద్య పాదమో లక్షణాలు రాయాలి. ఇది మనకు ఛందస్సు నుండి ప్రశ్నలు ఉంటాయి. మనకు పద్య లక్షణాలు 3 ఉంటాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. మనకు వృత్త పద్యాలు 4: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఈ పద్య లక్షణాలు చదువుకుందాం. ఫస్ట్ ఉత్పలమాల, ఇది వృత్త పద్యాలు. ఇవి పద్య లక్షణాలు. ఫస్ట్ పాయింట్, ప్రతి పద్యములో 4 పాదాలు ఉంటాయి. సెకండ్ పాయింట్, ప్రతి పాదములో భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. థర్డ్ వన్, ప్రతి పాదములో 20 అక్షరాలు ఉంటాయి. ఫోర్త్ వన్, ప్రతి పాదంలో 1 పదవ అక్షరం ఇతిమైత్రిని కలిగి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ప్రాస నియమం ఉంటుంది. మనకి వృత్త పద్యాల్లో ఫస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ సేమ్ ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం అని చెప్పేసి 2 సేమ్ ఉంటుంది. మనకి ఎత్తి అక్షరాలు మనకు ఈ వృత్త పద్యాలను బట్టి మనకు ఎత్తి అక్షరం ఉంటుంది. ప్రాస నియమం అంటే ఏంటి, పద్యములోని 2వ అక్షరం, పద్యములోని ప్రతి పాదములో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అక్షరం అంటారు. 4 పాదాలలో ఉన్నటువంటి యొక్క 2వ అక్షరం ప్రాస. ఈ ప్రాస నియమం వృత్త పద్యాల్లో సేమ్, అన్నిట్లలో ప్రాస నియమం ఉంటుంది. ఈ విధంగా పద్య లక్షణం అయిన తర్వాత ఉదాహరణ: ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూరకు. ఈ విధంగా పద్యపాదం ఇచ్చిన తర్వాత మనకు కంపల్సరీ ఛందస్సు సూత్రం రావాలి. మనం పక్కన రాసుకోవాలి. యమాతారాజ భానసలగం రాసుకుంటే మనకి ఈజీగా మనం గణాలు రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ పద్యపాదం అయిన తర్వాత మనం ఏం చేయాలి, మనము ఘన విభజన చేయాలి. వృత్త పద్యాల్లో 3 గణాలు ఉంటాయి కాబట్టి 3గా ఘన విభజన చేసుకోవాలి. ఘన విభజన అయిన తర్వాత గురువు లఘువులు గుర్తించాలి. చూడండి, గురువు లఘువులు ఏంటి, మనకు దీర్ఘాక్షరము గురువు అవుతుంది, హ్రస్వాక్షరము లఘువు. ఇక్కడ దీర్ఘాక్షరము ఓ దీర్ఘాక్షరము కాబట్టి గురువైంది. క లఘువు, మ లఘువు. లా దీర్ఘాక్షరము ప్లస్ ఒత్తుంది, ఒత్తు ముందుకు వచ్చి ముందు అక్షరం గురువు అవుతుంది. ఒత్తున్న పదము అక్షరం లఘువు అవుతుంది. లా గురువు, ప లఘువు, యో గురువు, వ లఘువు, ర లఘువు, ద లఘువు, యో గురువు, ప్ర లఘువు, తి లఘువు. ప లఘువు అక్షరమే కానీ ముందు క్ష వస్తుంది కాబట్టి వచ్చేసి గురువైంది. క లఘువు, వి లఘువు. ప గురువు, ఒత్తు ముందుకు వచ్చింది, క లఘువు, దు గురువు, ర లఘువు, కు గురువు. ఈ విధంగా గురువు లఘువులు గుర్తించి గణాలు రాసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏంటి, చూడండి గణాలు ఎలా రాసుకోవాలి అంటే గురువు లఘువు లఘువు మనకి ఇక్కడ ఉంది. యమాతారాజ భానసలగం మనం దాంట్లో చూసుకోవాలి. ఫస్ట్ భగనం అంటే 3 అక్షరాలు తీసుకోవాలి కదా. గురువు లఘువు లఘువు మనకి ఇక్కడ ఉంది, భగనంలో ఉంది, భగనం రాయాలి. నెక్స్ట్ గురువు లఘువు గురువు ఎక్కడుంది, రగనంలో ఉంది, రగనం. లఘువు 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 నగనంలో ఉంటుంది, నగనం. గురువు లఘువు లఘువు భగనం, గురువు లఘువు లఘువు భగనం, గురువు లఘువు గురువు రగనం, లఘువు గురువు వగనం లేదా హగనం. ఈ విధంగా గణాలు రాసుకోవాలి. మనకేమొచ్చాయి గణాలు, భరణ భబరవ అనే గణాలు వచ్చాయి. మనం ఇంతకుముందు మనం పద్య లక్షణం చదువుకొని ఉన్నాము కాబట్టి మనకు భరణ భబరవ అనే గణాలు ఉత్పలమాల పద్య గణాలు ఇవి అని చెప్పేసి మనము ఎత్తి స్థానం రాసుకోవాలి. ఉత్పలమాలలో ఎత్తి అక్షరం ఏంటి, 1 పదవ అక్షరం. 1 ఓ పదవ అక్షరం. 1 2 3 4 5 6 7 8 9 10 యో, ఓ యో. ఈ విధంగా యతి మైత్రి అక్షరం మనకు వస్తుంది.
కాబట్టి పై పద్యపాదము ఉత్పలమాల పద్యంలోనిది. ఈ విధంగా పద్య లక్షణాలు రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చంపకమాల. మనకి చంపకమాల సేమ్ పద్య లక్షణాలు 5 పాయింట్స్ రాసుకోవాలి. సేమ్ ప్రతి పద్యములో 4 పాదాలు ఉంటాయి. సెకండ్ వన్ ప్రతి పాదములో నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రతి పాదములో 21 అక్షరాలు ఉంటాయి. ఫోర్త్ పాయింట్ ప్రతి పాదములో 1-11వ అక్షరం ఇతిమైత్రిని కలిగి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ ప్రాస నియమం ఉంటుంది. మనకి ఉత్పలమాల చంపకమాలలో మనకు అక్షరాల సంఖ్య అందులో 20, 21, యతి అక్షరం 1, 11వ అక్షరం. గణాలు నజ భజ జజర. ఈ విధంగా రాసుకోవాలి లక్షణాలు. ఉదాహరణ రవికుల వార్ది చందుడగు రాముని సీమము చాలా వింటినా. ఇది పద్యపదం రాసుకొని నెక్స్ట్ మనకు ఫస్ట్ గణాలు రాసుకోవాలి. గణ విభజన చేయాలి. 3 గణ విభజన చేయాలి. తర్వాత గురువు లఘువులు గుర్తించాలి. చూడండి ఇక్కడ రా హ్రస్వాక్షరం, లఘువు, వి లఘువు, కు లఘువు, ల లఘువు, వా గురువు, ఒత్తుంది ప్లస్ దీర్ఘం ఉంది, ముందుకొచ్చి గురువు అయింది. రి లఘువు, చం సున్నాక్షరం గురువు, దృ లఘువు, డ లఘువు, గు లఘువు, రా గురువు, ము లఘువు, ని లఘువు, సే గురువు, మ లఘువు, ము లఘువు, చా గురువు, ల లఘువు, విం సున్నాక్షరం గురువైంది, టి లఘువు, నా దీర్ఘాక్షరం గురువు. ఈ విధంగా మనము గురువు లఘువులు గుర్తించాలి. ఇప్పుడు గణాలు రాసుకోవాలి. మనం యమాతారాజ బాణసలగం రాసుకొని దాని ప్రకారం గణాలు రాయొచ్చు. చూడు 3 లఘువులు, లఘువు 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 ఎక్కడుంది? నా నగనము, లఘువు గురువు లఘువు జ జగనం, గురువు లఘువు లఘువు భ భగనం, లఘువు గురువు లఘువు జగనం, లఘువు గురువు లఘువు జగనం, లఘువు గురువు లఘువు జగనం, గురువు లఘువు గురువు రగనం. ఈ విధంగా గణాలు రాసుకోవాలి. మన గణాలు ఏమొచ్చాయి? నజ భజ జజర. మనం పద్య లక్షణం చదువుకొని ఉన్నాం కాబట్టి ఈ గణాలు చంపకమాల పద్యములోనివి. యతి స్థానం ఏంటి? 1, 11వ అక్షరం. ఫస్ట్ అక్షరము రా, 11వ అక్షరము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 రా. రా రా యతి మైత్రి అక్షరం. పై పద్యపాదము చంపకమాలలోనిది. ఈ విధంగా పద్య లక్షణాలు రాయాలి. ఉత్పలమాల లక్షణాలు, చంపకమాల పద్య లక్షణాలు. మనకు లక్షణం రాసి ఉదాహరణ యతి స్థానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.